నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఒక కొత్త ఐపీఓ గురించి చెప్తున్నాను. ఈ ఐపీఓ విశ్లేషణ ఏమిటి అంటే సిఈ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్. సిఈ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్ సింపుల్గా దీని బ్రాండ్ మ్యాప్ మై ఇండియా. మ్యాప్ గ్రాఫ్ మ్యాప్ అంటే ఏంటి, మనం వెళ్ళటానికి రూట్ మ్యాప్. అలా ఏదైతే ఉందో మ్యాప్ మై ఇండియా పేరుతోటి ఇది ఫేమస్. బాగా ఇంటర్నేషనల్ బ్రాండ్ వచ్చి మ్యాపిల్స్, అంటే ఇండియాలోనో మ్యాప్ మై ఇండియా, ఇంటర్నేషనల్ వచ్చి మ్యాపిల్స్ అనమాట దీని యొక్క బ్రాండ్. ఇది ఏమేం చేస్తుందో చూద్దాం. ఇది అన్ని విధాల అంటే లొకేషన్ ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత మాస్ అంటారు, అంటే డిజిటల్ మ్యాప్స్ ఏదైతే ఉందో సర్వీస్ చేస్తుంది. మాస్, ఎండబ్ల్యూఏఎస్, మాస్. తర్వాత సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ చేస్తుంది. ఇవి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్, అంటే వీళ్ళ సర్వీసెస్ అనమాట. తర్వాత పాస్, పీడబ్ల్యూఏఎస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. పీడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సాస్, ఎస్డబ్ల్యూఎస్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఎండబ్ల్యూఏఎస్ ఇవి వీళ్ళ యొక్క ఉంది. వీళ్ళు ఏమేం చేస్తారు అంటే అక్రాస్ ద ఇండియాలో కానీ వరల్డ్లో కానీ మనం ఎక్కడికన్నా పోతే డిజిటల్ మ్యాప్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ సాఫ్ట్వేర్ వీళ్ళు చేయడం జరుగుతుంది. మ్యాప్ మై ఇండియా బ్రాండ్ వీళ్ళది. వీళ్ళు బాగా అంటే వీళ్ళకి ఎంత ఉంది అంటే 6.29 మిలియన్ కిలోమీటర్స్ రోడ్ని ఇండియా ఏదైతే ఉందో అదంతా కవర్ చేస్తుంది. 98.5% ఇండియాలో వాళ్ళకి రోడ్ నెట్వర్క్ ఉంది. డిజిటల్ మ్యాప్ డేటా ఏదైతే ఉందో ఆ ప్రొవైడ్ చేస్తుంది. అంటే లొకేషన్ కానీ, నావిగేషన్ కానీ, ఎనాలిటిక్స్ కానీ, ఏదైతే అదర్ ఇన్ఫర్మేషను 7,933 టౌన్స్కి సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది. 6,37,472 విలేజెస్కి ఇది కవర్ చేయడం జరుగుతుంది. అంటే 7,933 టౌన్స్, 6,37,472 విలేజెస్, 17.79 మిలియన్ ప్లేస్లు అవి కవర్ చేస్తుంది. ఇది ఏమేమి చేస్తుంది? రెస్టారెంట్లు, అంటే ఎక్కడైతే మనకు రెస్టారెంట్ కావాలనుకోండి చెక్ చేసేస్తే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్లు, రిటైల్ షాప్సు, మాల్సు, ఏటీఎంస్, హోటల్స్, పోలీస్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ రీఛార్జింగ్ స్టేషన్లు, ఇలా ఏవైతే ఉన్నాయో ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనం పోతూ ఉంటాం కొత్త ప్లేస్కి, మనకి తెలియదు హోటల్ ఎక్కడుందో తెలియదు, లేదు స్టే చేయడానికి పెట్రోల్ పంప్ కానీ ఏదైనా ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది దీనికి 14.51 మిలియన్ హౌజెస్ ఆఫ్ బిల్డింగ్ అడ్రస్లు ఉన్నాయి దీని దగ్గర. ది కంపెనీ రియల్ వ్యూ మ్యాప్ అనమాట. అంటే ఏదైతే ఉందో లైవ్లో మనం చూసుకొని అవకాశం ఉంటుంది. యాక్చువల్ రోడ్ సైడ్ అండ్ ఆన్ గ్రౌండ్ 400 మిలియన్ జియో రెఫరెన్స్ ఫొటోసు, వీడియోసు 360 డిగ్రీస్ తోటి అది తీయడం జరుగుతుంది. తర్వాత ఇది ఎవరెవరికి సర్వీస్ ఇస్తుంది, ఏమిస్తుంది చేస్తుందంటే బిఎఫ్ఎస్ఎల్ టెలికాం వాళ్ళకి, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రియల్, లాజిస్టిక్సు, ట్రాన్స్పోర్టు సెక్టార్స్ వాళ్ళకి. తర్వాత ఇది మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇస్రో కూడా సర్వీస్ ఇస్తుంది. నీతి ఆయోగ్ అంటే గవర్నమెంట్ ఇది NITI నీతి ఆయోగ్ నేషనల్ ఈ గవర్నమెంట్ డివిజన్కి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్కి. తర్వాత వీళ్ళు ఇవైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనే వాళ్ళందరికీ వీళ్ళు సర్వీస్ కానీ సాఫ్ట్వేర్ ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళకి ఫోన్పే, అంటే వీళ్ళు ఎవరెవరు కస్టమర్లు, వీళ్ళకి ఫోన్పే కస్టమర్లు, ఫ్లిప్కార్ట్, యూలు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నారు. హుండై, వీళ్ళు ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ సర్వీస్ ఇచ్చినందుకు. యాన్యువల్ పేమెంట్స్ ఉంటాయి, మన రెన్యువల్ ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి ఇది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. ఇది చాలా బెస్ట్ కంపెనీ. రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడికి, అంటే హైదరాబాద్లో ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్లో ఎక్కడికైనా ప్లేస్ పోవాలంటే కూడా తెలియదు, కానీ మనం పెట్టుకుంటే గూగుల్ మ్యాప్ టైప్లోనే మ్యాప్స్ ఇండియా తీసుకెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడో తెలవని ప్రదేశానికి పోయినాం, తినాలనుకున్నాం, హోటల్ ఎక్కడుంది, ఇలా ప్రతిదీ అనమాట మనం అందులో చూసుకోవడానికి ఇది చాలా ఓకే, మంచి కంపెనీ. ఇది డిజిటల్ మ్యాపింగ్ ఉంటుంది. ఇది తర్వాత ఈ లీడింగ్ B2B, B2, A2C మార్కెట్ డిజిటల్ మ్యాప్స్, లొకేషన్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా. తర్వాత ప్రొప్రైటరీ టెక్నాలజీ అండ్ నెట్వర్క్ ఎఫెక్ట్ రెజల్యూషన్,
రిజల్టింగ్ కాంపిటేటివ్ ఎడ్జ్. ఇండిపెండెంట్ గ్లోబల్ జియో ప్రొడక్ట్స్ అండ్ ప్లాట్ఫామ్ కంపెనీ విత్ స్ట్రాంగ్ డేటా గవర్నెన్స్. వీళ్ళకి స్ట్రాంగ్ డేటా గవర్నెన్స్, ప్రెస్టీజియస్ కస్టమర్స్ అక్రాస్ ద స్ట్రాంగ్ రిలేషన్, అంటే ఎవరైతే కస్టమర్స్ ఉందో వీళ్ళకి స్ట్రాంగ్ ఉంది. తర్వాత ఇది ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డు బాగుంది, ప్రాఫిటబుల్ ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్. ఇక తర్వాత ఇది ఎప్పుడు వస్తుంది ఇష్యూకి చూద్దాం. ఇది డిసెంబర్ 9కు ఓపెన్ అవుతుంది, డిసెంబర్ 13కు క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే కానీ హాలిడేస్ వచ్చినా, ఎప్పుడైతే వర్కింగ్ డేస్ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే 5 డేస్ అవుతుంది. అంటే డిసెంబర్ 9th ఓపెన్ అవుతుంది, డిసెంబర్ 13కి క్లోజ్ అవుతుంది. ఇది కూడా బుక్ బిల్ట్ ఇష్యూనే. ఇది ₹2 ఫేస్ వాల్యూ. ఈ ₹2 ఫేస్ వాల్యూకి ఇది ₹1000 నుంచి ₹1033 అనమాట. అంటే ₹1000 షేరు, ₹1000 నుంచి ప్రైస్ రేంజ్ అంటాం, ₹1000 నుంచి 1033. అంటే ₹2 షేరే 1033 అయితే ₹10కి ఎంత వస్తుంది? 5165 అవుతుంది. అంటే ₹10 ఫేస్ వాల్యూకి వచ్చేటప్పటికి 5165 కంపెనీ. కాకపోతే ఇది రాబోయే రోజుల్లో గ్రోత్ ఉండేటటువంటి సెక్టార్, సర్వీస్ సెక్టార్. ఎందుకు అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏమి లేదు, మ్యాప్ ఇస్తూ ఉంటుంది, ఇంకా మ్యాప్తో పాటు మనం పోతూ ఉంటాం, కస్టమర్ని యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది, వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటుంది, సర్వర్ మీద పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఈ సర్వీస్ ఓరియంటెడ్ చాలా గ్రోత్ ఉన్నది. ఒకవేళ మీరు అంటే 1033 మినిమం షేర్లు 14, ఒక లాటు. ఇది BSE NSEలో లిస్ట్ అవుతుంది. ఇది బుక్ బిల్ట్ ఇష్యూ. తర్వాత ఇది ఇష్యూ సైజు వచ్చి 1039.61 కోట్లు. ఈ ఇష్యూ సైజు 1039.61 కోట్లు. మనకి ఎంత ఇస్తుర్రు దీంట్లో అంటే టోటల్ 1039 కోట్లలో QIBకి 50%, రిలేషన్ అంటే మన రిటైల్ పొజిషన్కి వచ్చి 35%, 15% వచ్చి మన HNI, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. అంటే 1039 కోట్లలో మనకి అంటే కోటా, HNI కోటా, రిటైల్ కోటా, QIBs కోటా 50, 35, 15%. ఆ కోటా ప్రకారం మనకి అలాట్మెంట్ ఉంటుంది. మినిమం లాట్ 1, 14 షేర్లు, 14,462. మ్యాక్సిమం లాట్స్ వచ్చి 13, 182 షేర్సు, 1,88,006, 1,88,006 రూపీస్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్. IPO ఇష్యూ వచ్చి 9th ఓపెన్ అవుతుంది, క్లోజ్ వచ్చి 13th క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ వచ్చి 16th అలాట్మెంట్ అవుతాయి. రిఫండ్స్ వచ్చి డిసెంబర్ 17th అవుతాయి. మనకు అలా డిమ్యాట్లోకి వచ్చి 20th వస్తాయి. ఇష్యూ లిస్టింగ్ వచ్చి 21st లిస్ట్ అవటం జరుగుతుంది. ఇక తర్వాత ఇది ప్రీ ఇష్యూ షేర్ హోల్డింగ్ వచ్చి 61.71. ఆఫ్టర్ అంటే మనకు అమ్మిన తర్వాత అంటే ఏంది, ఇష్యూ ముందు ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది, ఇష్యూ తర్వాత మనకు IPO అలాట్ అంటే IPO ఏదైతే పబ్లిక్ ఇస్తారో బ్యాలెన్స్ ఎంత వస్తుందంటే 53.73. మనం ఎప్పుడైనా సరే ఏం చూస్తాం, ఫస్ట్ ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది, 53.73 ఉంది. పోస్ట్ ఇష్యూ అయిపోయినాక పోస్ట్ ఇష్యూ 53.73, మన ప్రకారం 51 మినిమం ఉండాలి. ఓకే. రెండోది కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్లో ఉంది, అది ఎలా ఉందో చూద్దాము. మార్చి 2019లో 33.56 కోట్లు ప్రాఫిట్లో ఉంది. మార్చి 20 వచ్చేటప్పటికి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 19-20 వచ్చేటప్పటికి 23.19 కోట్లు ప్రాఫిట్లోనే ఉంది. మార్చి 21 వచ్చేటప్పటికి 59.43 కోట్లు ప్రాఫిట్లోనే ఉంది. అంటే ఏంది, ఒకటేసారి ఇయర్కి 23 కోట్ల నుంచి 59 కోట్లకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ 6 మంత్స్కి వచ్చేటప్పటికి 46.78 కోట్లు. 1 ఇయర్కి 59 కోట్లు వస్తే 6 నెలలకే 46.78 కోట్లు వచ్చింది. అంటే 1 ఇయర్కి వచ్చేటప్పటికి 92 కోట్లు వస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మార్చి వచ్చేటప్పటికి 92 కోట్లు ప్రాఫిట్లో ఉంటుంది. మనమేం చూడాలిగా అంటే 59 కోట్లు 92 కోట్లు రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీని సర్వీసెస్ కంపల్సరీ. ఎందుకంటే మనకు తెలియని ఊళ్ళు పోతుంటాం, యాత్రలు పోతాం, ఎక్కడో పుణ్యక్షేత్రం. అంతెందుకు సింపుల్గా మనం హైదరాబాద్లో పక్క విలేజ్కు అంటే పక్క ఒక 2-3 కిలోమీటర్ల సరౌండింగ్లో కూడా మనకు తెలియకుండా పోతుంది. అంటే అంత రోడ్లు డెవలప్ అవుతున్నాయి, ఫ్లైఓవర్లు అయిపోతున్నాయి, ఎక్కడెక్కడికి బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టేటప్పటికి మనం ఒకసారి పోయి ఇంకోసారి పోయేటప్పటికి అక్కడ డెవలప్ అయిపోతుంది, గుర్తుపట్టలేకుండా అయిపోతున్నాం. మనం పోయిన ఇల్లే, అంతకుముందు చూసిన ఇల్లే, మళ్ళీ మనం పోతే కన్ఫ్యూజ్ అవుతున్నాం. కానీ ఇది పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది నిన్ను తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా యూస్ఫుల్ ఉండేటటువంటి సర్వీస్ సెక్టారు. ఇంకా ఒకటి నెక్స్ట్ రేటింగ్ వచ్చి 4.2. 4.2 అంటే ఎబో యావరేజు, నీ పైసలకి దోకా లేదు, అప్లై చేసుకోవచ్చు. కానీ
అలాట్మెంట్ మాత్రం టఫ్ ఉంటుంది. ఆ విషయంలో కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు మంచి ఐపీఓలు రావట్లేదు. మంచి ఐపీఓలు ఏదైతే వస్తుందో వాటికి ఆదరణ కూడా బాగా ఉంటుంది. అదొకటి గమనించాలి మీరు. ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీకు రిజిస్ట్రార్ వచ్చి లింక్ ఇన్ టైము మీకు mapmyindia.com కొడితే మీకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా దాని యొక్క డెప్త్గా ఇది మీకు ఓన్లీ నాలెడ్జ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పసు. ఇది ఒక ఐపీఓ విషయంలో విశ్లేషణ. మీరు ఏదైతే అప్లై చేయదలుచుకుంటారో అప్లై చేసుకోవచ్చు. నా నుంచి అయితే రికమెండేషన్ అయితే ఓకే, అంటే అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంది. మంచి కంపెనీ. లేదు అనుకుంటే ఒకవేళ అప్లై చేసి అలాట్మెంట్ రాకపోయినా ఆఫ్టర్ కొంచెం మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ వస్తుందో మళ్ళీ ఇది ఎప్పుడైనా తగ్గినప్పుడు మీరు ఎంటర్ అయిపోయి ఉంచుకోవచ్చు. లాంగ్ టర్మ్కి ఈ సెక్టార్ కానీ సర్వీస్ కానీ మంచి కంపెనీ, తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు. ఇది నా నుంచి ఒక సూచన. ఉంటాను. సుమన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు.